అందరికీ నమస్కారం అండి. నా పేరు నిటాలేలా నవకాంతం. నేను దెందులూరు మండల జడ్పీటీసీని. నిన్న చలచింతలపూడి గ్రామంలో చలచింతలపూడి పంచాయతీ తెమ్మనగూడెం గ్రామంలో మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు మేమందరం కలిసి మేము సిద్ధం మా ఊరు సిద్ధం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ మహిళలు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పట్టారు. ఆహ్వానించడం కూడా ఎమ్మెల్యే గారిని చక్కగా ఆహ్వానించారు. అంతా చక్కగా జరుగుతున్న సమయంలో ఊర్లో మేము తిరగటం జరిగింది. తిరిగేటప్పుడు అందరూ కూడా చక్కగా అభివాదం చేస్తూ పార్టీలతో సంబంధం లేకుండా మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు మంచితనం వల్ల అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కానీ మేమందరం ప్రచారం చేస్తున్న సమయంలో మా ప్రచార రథం ముందు మహిళలు ఉన్నాము. అలాగే ప్రచార రథం మీద కూడా నేను కానివ్వండి, అలాగే మా సర్పంచ్ గారు మహిళ, అలాగే కొంతమంది గ్రామంలో ఉండే మహిళలు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ప్రచార రథం మీద ఉన్నాం. వెళ్తూ ఉంటే అతను ఎవరు అనేది తెలియదు, మాకు తెలియదు, ఎమ్మెల్యే గారికి ఎవరు అతని పార్టీతో మాకు సంబంధం లేదు. అతను ఏ పార్టీ అనేది తెలియదు. అతను ఎస్సీనా, బీసీనా, ఓసీనా అనేది కూడా ఎవరో తెలియదు. అతను అసభ్యమైన చేష్టలు, మహిళలు ఉన్నామని కూడా లేకుండా అసభ్యమైన చేష్టలు చేస్తుంటే మహిళలకు మాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. మాకే కొట్టాలనిపించింది నిజంగా. అప్పుడు అతని చేష్టలు చూసి మన వాళ్ళందరూ కూడా తను తోయడం జరిగింది, కానీ ఎవరో కూడా కొట్టలేదు. ఇప్పుడు మహిళలు అందరం ఉన్నాము, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, తనకి నచ్చితే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యే గారు అభివాదం చేశారు, మళ్ళీ అభివాదం చెయ్యాలనే లేదు. కూర్చొని చేశారా, నుంచొని చేశారా, అవన్నీ అనవసరం. సైలెంట్గా ఉండుంటే ఆ పార్టీ ఎవరైనా సరే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అతను అసభ్యకరమైన చేష్టలు చేయబట్టే మా అందరికీ కూడా కోపం వచ్చింది. మా వాళ్ళందరూ కూడా తోసారు తను, అంతేగాని కొట్టేసి ఏదో చేసేసారని వీడియోలో పెట్టడం జరిగింది. అవన్నీ అబద్ధం. ఎందుకు అంత అబద్ధ ప్రచారాలు చేసుకొని ఇదంతా చేయాల్సి వస్తుందో నాకేదో అర్థం కావట్లేదు. ఒక లాజిక్ అయితే మిస్ అయ్యాడు. ఒక కుర్రాడు వీడియో అయితే ఒకటి పెట్టాడండి, నా వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏంటంటే అభివాదం చేశాము, ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటే అభివాదం చేశాము. ఆ అభివాదం చేస్తుంటేనే అభివాదం చేశాడంట, కూర్చొని చేశాడని కొట్టారని చెప్తున్నాడు. అసలు అభివాదం చేసిన వాళ్ళందరినీ కొట్టాలి అని అంటే ఎమ్మెల్యే గారి నియోజకవర్గం మొత్తాన్ని కొట్టాలండి. నిజంగా అందరూ కూడా ఆయనకి పార్టీతో సంబంధం లేకుండా ఈయన పిలుపు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి పిలుపు కూడా అంత చక్కగా అన్న అనుకుంటూ, తమ్ముడు అనుకుంటూ, చెల్లి అంటూ, అక్క అంటూ చక్కగా పలకరించే వ్యక్తిని ఎవరైనా సరే, అతను పార్టీ టీడీపీ అయినా సరే అభివాదం చేయాల్సిందే ఆయన మంచితనం ముందు. అలాంటిది అభివాదం చేస్తేనే మమ్మల్ని కూర్చొని చేస్తేనే కొట్టారు అని అంటే ఈ లాజిక్ మిస్ అయిపోయాడు, అలా దొరికిపోయాడు. నిజంగా చాలా దురదృష్టకరం అనమాట. ఇలాంటి పిచ్చి రాజకీయాలు కూడా చేస్తారని ఇప్పుడే మాకు అర్థమవుతుంది. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ చేశాను ఎంసీఏ పద్మావతి యూనివర్సిటీలో. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు చల్లని దీవెనలు, అలాగే మా ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారు మంచితనం వల్ల రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే పార్టీలను నిజంగానే తొక్కేయాలి. మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాము. ఇలాంటి పిచ్చి చేష్టలు అందరూ ఉన్నాం, మహిళలు ఉన్నారనే ఇది కూడా లేకుండా వాళ్ళు అంత పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే టీడీపీ పార్టీ వాళ్ళని నిజంగా సహించకూడదు. ముందు అంతకుముందు 2019లో బుద్ధి చెప్పారు, 2024లో కూడా వాళ్ళు అంతు పొంతు లేకుండా నిజంగానే వాళ్ళని బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుకుంటూ, మహిళలకు గౌరవం కల్పించకపోతే ఎవరైనా సరే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. నిజంగానే నాలాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసుంటే కనుక చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని. నిజంగా ఇట్లాంటివన్నిటిని కూడా నేను ఒక మహిళగా ఖండిస్తున్నాను.